హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. వ్రత కథను చెప్పే సమయంలో శివుడు కొన్నిసార్లు పార్వతిని తమ ఎడమ వైపున కూర్చోబెట్టుకున్నట్లు, కొన్నిసార్లు ఆమెను ముందు కూర్చోబెట్టుకున్నట్లు ఉంది. శ్రీమద్ భాగవత్ మహాపురాణం ప్రకారం ప్రపంచంలోని మొదటి సత్యనారాయణ వ్రత కథని శివుడు పార్వతీదేవికి వివరించాడట. ఈ సంఘటన 1000 సంవత్సరాల క్రితం అమర్నాథ్ గుహలో జరిగింది అని నమ్మకం. స్కంద పురాణంలో పరమశివుడు ఈ కథను పార్వతికి వివరిస్తున్నప్పుడు అదే అమర్నాథ్ గుహలో ఒక పక్షి గూడు పడి ఉంది. సనాతన ధర్మాన్ని విశ్వసించేవారు సత్యనారాయణ వ్రతాన్ని జరుపుకోవడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. కొత్తగా పెళ్లి అయిన దంపతులు కొత్తగా ఇంట్లో శుభకార్యాలలో ఇలా అనేక సందర్భాలలో సత్యనారాయణ వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. అంతేకాదు సత్యనారాయణ వ్రత కథను అప్పుడప్పుడు వినాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే అత్యంత మహిమాన్విత సత్యనారాయణుడి మొదటి కథ ఎవరు చెప్పారు, ఎవరు విన్నారో తెలుసా? శ్రీమద్ భాగవత్ మహాపురాణం స్కంద పురాణం ప్రకారం సృష్టి లయకారకుడైన శివుడు ఈ సత్యనారాయణ వ్రత కథను మొదట చెప్పాడు. ఈ 2 గ్రంథాలలో పార్వతీమాత మొదటి శ్రోతగా పేర్కొంది. ఈ సంఘటన ఈ 2 గ్రంథాలలో శివుడు పార్వతీదేవికి కథను వివరిస్తూ ఉంటాడు. ఇలా వ్రత కథను చెప్పే సమయంలో శివుడు కొన్నిసార్లు పార్వతిని తన ఎడమ వైపున కూర్చోబెట్టుకున్నట్లు, కొన్నిసార్లు ఆమెను ముందు కూర్చోబెట్టుకున్నట్లు ఉంది. ప్రపంచంలోని మొదటి సత్యనారాయణుడి వ్రత కథని శివుడు పార్వతీదేవికి వివరించాడు. ఈ సంఘటన 1000 సంవత్సరాల క్రితం అమర్నాథ్ గుహలో జరిగింది అని నమ్మకం. శుక్రదేవుడి జననం శివుడు. సత్యనారాయణ వ్రత కథ మొదలు పెట్టగానే గుడ్డు అండంగా మారి అందులో కొంత జీవి ఊపిరి పోసుకోవడం మొదలుపెట్టిందట. యాదృచ్ఛికంగా ఆ సమయంలోనే బలమైన గాలులు వీచాయి. ఈ గుడ్డు గాలిలో ఎగిరి గంగోత్రి సమీపంలోని కృష్ణ ద్వైపాయన వాస్ ఆశ్రమానికి చేరుకుంది. ఇక్కడ ఒకవైపు వ్యాసుడు తపస్సు చేస్తూ ఉంటే మరోవైపు అతని భార్య మాత వితక కూడా పూజలో కూర్చొని ఉంది. మరోవైపు అతని భార్య మాత వితిక కూడా పూజలో కూర్చొని ఉంది. ఈ సమయంలో ఆమె మంత్రం చదవటానికి నోరు తెరిచినప్పుడు ఆ గుడ్డు ఆమె నోటి ద్వారా ఆమె కడుపులోకి చేరింది. సరిగ్గా 12 నెలల గర్భంలో ఆమెకు శుక్రదేవుడు జన్మించాడు. అలా శుక్రుడు శ్రీమద్ భాగవత్ కథకి మొదటి ప్రతినిధి అయ్యాడు. సత్యనారాయణ కథ అంటే ఏమిటి? ఈ సంఘటన గురించి చర్చిస్తున్నప్పుడు సత్యనారాయణ కథ ఏమిటి అని కూడా తెలుసుకోవాలి. దీనికి సమాధానం శ్రీమద్ భాగవత మహాపురాణం స్కంద పురాణంలో కూడా ఇది ఉంది. ఈ 2 గ్రంథాల ప్రకారం భగవంతుడు నారాయణుడు సత్యం కనుక సత్యనారాయణుడి కథ అనగా శ్రీమద్ భాగవత్ కథ సత్యనారాయణుడి కథ. అయితే మన ఇళ్లల్లో కూడా అదే సత్యనారాయణ కథను చెబుతారా అనేది ఇప్పుడు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా ఇళ్లల్లో చెప్పే కథ అసలు కథకి పొడిగింపు మాత్రమే అని మాత్రమే చెప్పుకోవచ్చు. కాలక్రమంలో సత్యనారాయణ వ్రత కథను వివిధ రూపాలలో పండితులు వివరిస్తూ ఉంటారు. అయితే అసలు శ్రీమద్ భాగవత కథలో దీని గొప్పతనానికి గుర్తించిన వర్ణన కానీ ఏ దేవతాస్తుతి కానీ పూజా విధానం కానీ ఇవ్వలేదు. ఇది పూర్తిగా శ్రీకృష్ణుడి వివిధ రూపాలు అతనికి సంబంధించిన వివరణ. ఈ కథను చదివి విని తెలుసుకున్న తర్వాత మనిషి మనసులో మృత్యుభయం తొలగిపోయి అహంకారం నశించి సులభంగా మోక్షం లభిస్తుంది అని నమ్మకం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.